కాళేశ్వరం కమిషన్ నోటీసులు తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. హరీష్ రావుతో ఫామ్ హౌస్ భేటీలో స్కెచ్ రెడీ చేశారు గులాబీ బాస్. కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో కలిసి కుట్ర చేస్తోందని, జనం దృష్టి మరల్చేందుకే నోటీసులు పంపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నోటీసులు అందుకున్న ఈటెల కేసీఆర్ బండారం బయటపెడతానని చెప్పారు. తెలంగాణ పాలిటిక్స్ కీలక మలుపు తీసుకోబోతున్నాయా? కాళేశ్వరంలో అవినీతి ఉంటే కమిషన్ నిరూపించగలదా? ఇవాల్టి డిబేట్ లో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి కాళేశ్వరం కమిషన్ నోటీసులపై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు, ఏంటి ఎలా చూడాలి? అంటే దాదాపు 6 సార్లు ఎక్స్టెన్షన్ జరిగింది కమిటీకి సంబంధించి, జ్యుడిషియల్ కమిటీ. ఇప్పుడు 7వసారి ఎక్స్టెన్షన్ జరిగిన తర్వాత ముగ్గురికి నిన్న నోటీసులు ఇచ్చారు. కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఈటెల రాజేందర్. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఈటెల రాజేందర్, బీజేపీ నేతగా ఉన్నారు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆయన మనతో ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. కానీ నాకు తెలిసి ఇప్పుడు మీరే చెప్పిండ్రు, కమిషన్ వేయబడిన తర్వాత 6 సార్లు ఎక్స్టెన్షన్ కాబట్టి 7వసారికి వచ్చింది. 7వసారి కూడా ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. అవును, 7వసారికి ఎక్స్టెన్షన్ తీసుకున్నప్పుడు అందుకు ఇంత సుదీర్ఘమైన చర్చ జరిపినటువంటి కమిషన్ ఇంజనీర్లుగా ఇప్పటికీ అనేక విషయాలు చెప్పుకున్నారు. వాళ్ళు ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని డిజైన్ చేయండి, దాని సాయిల్ టెస్ట్ చేయండి, దాని అన్ని విషయాలు చెప్పినారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటే కూడా కమిషన్ దగ్గర రికార్డ్ అయ్యి ఉంది. అంటే ఇంజనీర్ల ప్రమేయం ఎంత ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీల ప్రమేయం ఎంత ఉంది, ఇరిగేషన్ మంత్రి ప్రమేయం ఎంత ఉంది, దాని తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రమేయం ఎంత ఉంది, ఫైనాన్స్ మంత్రి ప్రమేయం ఎంత ఉంది, ఒక అసెస్మెంట్ రావాలి. మరి ఏం అసెస్మెంట్ వచ్చినా తెలియదు, కానీ ఫైనాన్స్ మంత్రి గారిని కూడా పిలుస్తారు. జ్యోతి పేపర్ వచ్చిన ఫండ్స్ ఎక్స్టెన్షన్ చేసిందని చెప్పి డెఫినెట్ గా అన్ని డిపార్ట్మెంట్లకు బడ్జెట్ కేటాయింపులు జరిగిన తర్వాత ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తప్పకుండా పాస్ చేస్తుంది. కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నీ డిజైన్ ఎంత ఉన్నాయి, నీ వాడిన సిమెంట్ ఎంత, నీ వాడిన ఏంటి, నువ్వు ఎంత డెప్ట్ నువ్వు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నాకు అర్థం కాలేదు. అయినా వాళ్ళు ఎందుకు పిలిచిండ్రో ఏందో అందినప్పుడు తప్పకుండా అన్నిటికీ సమాధానం మా పార్టీ అది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఒకటి సమాధానం అంటే మీరు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారు నోటీసులు వస్తే గనక? వచ్చినాక మా పార్టీతో చర్చించాలి కదా. ఓకే, మా పార్టీతో చర్చించాలి కదా. నేను ఒక్కని కాదు కదా. ఓకే, అయితే ఒకటి అప్పుడు నేను మా పార్టీకి సంబంధం లేకపోయినా ఇప్పుడు పార్టీలో ఉన్నా కదా. అవును. సో మీ పార్టీ కాళేశ్వరం గురించి మీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? అంటే ఓవరాల్ గా కాళేశ్వరం స్టాండ్ మొదటి నుంచి చెప్తుంది, అక్రమాలు చెప్పి ఉత్తమ ప్రగల్భాల పలకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పవర్ పర్చేంజింగ్ లో అక్రమాలు జరిగాయని చెప్పిండు, ఇంకో దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పిండు, కమిటీ వేసిండు, కమిటీ రిపోర్ట్ చేయడం లేదు, యాక్షన్ లేదు, నీ యాక్షన్ లేదు. ఇది కాళేశ్వరం వేయించినావు, 6వసారి ఎక్స్టెన్షన్ చేసుకున్నావు, నీకు ఏం కర్మ అంటున్నా. 6వసారి ఎక్స్టెన్షన్ అయిపోయింది, ఇప్పుడు 7వసారి చేసుకున్నావు, రేపు రిపోర్ట్ వస్తుంది, నువ్వు ఏం చేయబోతున్నావు? ఇప్పటి వరకు ఎక్కడన్నా ఈ 18 ఏళ్ల కాలంలో ఎన్ని కమిషన్లు ఇచ్చినావు, ఎన్ని కమిషన్ రిపోర్ట్లు వచ్చినాయి, ఎంత అవినీతి బయట తీసినావు, ఎంతమంది అరెస్ట్ చేసినావు, ఎంతమంది జైలు పెట్టావు చెప్పండి మీరు. ఇవన్నీ ఉంటే ఫాల్స్ గా వచ్చేది కదా. అంటే మీడియాలో అటెన్షన్ లేకపోతే దాని గురించే చేస్తున్నారంటారా? తెలియదు ఆయన ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తారు, నేనేం చెప్పాలి దాన్ని. మీకెందుకు సార్ పర్టికులర్ గా మీకెందుకు నోటీస్ ఇచ్చారు అని మీరు అనుకుంటారు? వారిని అడిగారు ముఖ్యమంత్రి గారికి ఏమి ఇంట్రెస్ట్ ఉందో ఈటెల రాజేందర్ గారి మీద. అంటే అప్పుడు ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఈ నిరంతర పోరాటం యోధుడు, గుర్తుపెట్టుకో. నిరంతరం దిస్ ఈజ్ సర్టిఫైడ్ బై తెలంగాణ పీపుల్, ఇది సర్టిఫైడ్ ఇన్ తెలంగాణ పీపుల్, గుర్తుపెట్టుకోండి. ఈటెల రాజేందర్ అంటాడు పదవుల కోసం పెదలు ముచ్చోడు కాదు. ఈటెల రాజేందర్ అంటాడు ముక్కుసూటిగా ఉంటాడు. ఈటెల రాజేందర్ అంటాడు మంచి అంటాడు, చెడే అంటాడు. పవర్ కోసమో దేనికోసం మోకరిల్లే టైప్ కాదు. అప్పుడు కొట్ల మీకు తెలుసు, నేను 2002లో పార్టీ చేయలేనప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉండే, దాని తర్వాత రాజశేఖర్ గారు వచ్చిండ్రు, దాని తర్వాత రోషా గారు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ గారు వచ్చిండ్రు. 100 ఉపన్యాసాలు మీకు సభలో ఉంటాయి. కేసీఆర్ గారి మంత్రివర్గంలో ఉండి కూడా మున్సిపల్ కార్మికులు అప్పుడు మేము ఏం చేసినాము, ఆర్టీసీ సంఘం అప్పుడు ఏం చేసినాము తెలవాలి. ఇల్లుందా ఇవాళ కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కూడా ఆయన హైడ్రా కావచ్చు, గ్రామాలు కావచ్చు, మూసీలు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, ఈ ల్యాండ్ అక్వైన్స్లు కావచ్చు, ల్యాండ్ దుర్మార్గాలు కావచ్చు, అన్నిటి మీద మాట్లాడుతున్నాం మేము. మాకు 25 మాకు మా అమ్మ ఇచ్చింది కాదు, 10 మా నాన్న ఇచ్చింది కాదు, కొనుక్కుంటే దొరికింది కాదండి.
మా ప్రజలు నమ్మకంతో మాకు పుట్టించి గెలిపించారు కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన ఉండాలని చెప్పి 25 ఏళ్ళుగా నిర్ణయిస్తున్నాం కాబట్టి కొట్లాడుతూనే ఉంటాం. ఈ కేసులు పెడుతున్నారు, జైలు పాలు చేస్తారు, వీటి భయపడి రైతు ఆయన ఆ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే ఓడగొట్టడానికి తెలుసు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా 3 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు. ఏం చేశారు? దేవుడు ఏం చేసి చెప్పండి. ఇవన్నీ ఒక డ్రామా కప్పని నడపద్దు. ప్రజాస్వామ్యంలో పాలు కావద్దని చెప్పి నేను కోరుతున్నా. సార్ అంటే ఇటీవల ఈటెల లాంగ్వేజ్ మారింది, తర్వాత ఆయన ఎప్పుడు మారలేదు. మీరు మొన్న ఏదో డైలాగ్ నీ అబ్బా అనేదో అన్నారని చెప్పి చాలా ఫైర్ అయినారు జగ్గారెడ్డి, తర్వాత మిగతా లీడర్స్. ఒక మాట ఎప్పుడు ఫైర్ అవుతాం. ఒక మాట భరత్, మనం మనుషులం. ఇప్పుడు సావుకు పెళ్లికి ఒకటే డబ్బు కదా సర్కారు. సావు డబ్బు పేరే ఉంటుంది, పెళ్లి డబ్బు పేరే ఉంటుంది. ఇప్పుడు మేము మాకు 7 అంతస్తుల భవనం మేము కట్టుకున్న భవనాన్ని కొనుక్కొని 7 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది, అంతా ఇళ్లలో ఉంటాం అని చెప్పి మేము మాకు పూల కొడతా అని చెప్పి నోటీస్ ఇచ్చిందని చెప్తే నేను పోతే పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తా ఉంటే ఆ రోజును తట్టుకోలేక అరే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ బిల్లు పూల కొట్టని చెప్పిండు, ఆకుపేజల్లో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయమని చెప్పి మళ్ళీ నోటీస్ అని చెప్పి అడిగితే ఆడుతాం కదా మేము. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇంకోలేదని చెప్పే బాధ ఉంటుంది కదా మరి. రెవెన్యూ డిపార్ట్మెంట్ హైడ్రాకు ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మినిస్టర్కు కోఆర్డినేటర్ ఎవరు చేసుకోవాలి కదా. ఆయన హైడ్రా కమిషనర్ అంటాడు, ఆయన మాకు సంబంధం లేదు. మీకు సంబంధం ఉండదు అంటారు, కానీ కూలగొట్టే బాధ్యత హైడ్రా తెలుసు. మరి హైడ్రా ఇచ్చినప్పుడు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు నోటీస్ ఇచ్చిన ఉద్దేశం డబ్బులు తట్టుకోవడానికి వాళ్ళు చెప్పని చెప్పారు. ఓకే, సో అందుకనంటే మీ మొన్న ఒకళ్ళ మీద చేయి చేసుకున్నారు అధికారుల మీద. పోలీసులు మొత్తం పట్టించుకోకపోతే, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోతే వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి లేదా బాబు చెప్పు. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని అక్కడ ఉన్న మున్సిపల్ డిపార్ట్మెంట్ విఫలమైన తర్వాత సామాన్యుడికి న్యాయం ఓడి చేయాలండి. వాళ్ళ కోర్టు స్తోమత లేదు. నేను ఎంపీని ప్రజాపతి పోవద్దా? ఆయన వాళ్ళన్న మాట నేను ఖాళీగా మాట్లాడుతున్నా, కానీ వాళ్ళు మాట్లాడిన భాష లేదు. ఎంపీ ఏం చేస్తాడా వస్తుందా? రేవంత్ రెడ్డి మీద ఒక ఈటలకు మాత్రమే చాలా గట్టిగా ఫైర్ అవుతున్నారు బీజేపీ లీడర్స్ లో, మిగతా వాళ్ళు సాఫ్ట్ గా ఉన్నారు. ఎందుకు అందరం కందరం అందరూ ఫైర్ అవుతారు. మీరు సరిగా ఫాలో అవుతున్నట్టుంది. అందరు చూడు ఒక్కొక్కసారి మా మంత్రులు అంటే కొద్దిమంది ఇంకా కేసీఆర్ ను వీళ్ళనే తిడుతున్నారు, మీరు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ అటాక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాదు, కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ తిట్టినాం. ఒకటి భరత్ గారు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఎవరితో కాంగ్రెస్ పార్టీ కదా. డబుల్ బెడ్రూమ్ కట్టిండు, పంచాలి. ఎవరు పంచాలి? గవర్నమెంట్ పంచాలి. ఇప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్పినావు, ఇస్తలేవు ఇప్పటిదాకా. ఎవరి మీద కొట్టాలని నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినావు, వంటకు 500 రూపాయలు అది ఇస్తా అని చెప్పినావు. ఎవరిలో కొట్టాలని మీరు? సో ఇప్పుడు మీరు ఒంటి కాలుతో లేస్తున్నారు, రేవంత్ పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారనే ఉద్దేశంతో నోటీసులు వచ్చాయి అనుకోవచ్చా? అట్లా ఇంకా అవన్నీ నాకు ఏం లేదండి. నేను గంట సుదీర్ఘంగా ఆలోచించిన భరత్ గారు ఎట్లా ఇచ్చింది అనేది స్వయం నిర్ణయించుకుంటాం. ఇప్పుడు ఒకటి మాటండి, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు గొప్పదానికి ఓట్లేదు, కేసీఆర్ గారిని ఓడగొట్టాలని అనుకున్నారు కాబట్టి ఇలా పొట్టేసి గెలిపించద్దు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఏం భావనతో నాకు ముంజేతి కంకణానికి అర్థమైనట్టుగా సర్వే రిపోర్ట్లు అక్కర్లేదు. ఇప్పుడు ఎవరు చెప్పాల్సి అక్కర్లేదు, ప్రతిపక్షాలు విమర్శించాల్సి అక్కర్లేదు. తన మాటల్లోనే ఆ డొల్లదల మీద బయటపడతా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సీఎం గారి మాటలు చెప్తారు కదా భరత్ గారు. ఓకే సార్, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా అప్పుడు మీ రోల్ ఏంటి? యాక్చువల్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా మిమ్మల్ని పిలిచారు తెలంగాణ ఫస్ట్ ఫైనాన్స్. ఒక మాట భరత్ గారు, అసలు బిజినెస్ రూల్స్ తెలవాలి. ఇప్పుడు ఆ పార్టీ మీరు అధికారంలో మీరు మంత్రిగా ఎనగబెట్టకపోవచ్చు, ముఖ్యమంత్రి లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా, స్టేట్ లో అధికారం ఉంది, సెంట్రల్ ఉంది కదా. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది, ఇంకో మినిస్ట్రీ ఏం పనిచేస్తుంది తెలియదా వాళ్ళకు? ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క రోల్ ఎంత చెప్తుంది. మాకు డిజైన్ సమానం ఉంటుందా?
మాకు ప్రాజెక్ట్ డిజైన్ తో సంబంధం ఉంటుందా, సాయిల్ టెస్టింగ్ తో సంబంధం ఉంటుందా, అక్కడ క్వాంటిటీతో సంబంధం ఉంటుందా, క్వాలిటీతో సంబంధం ఉంటుందా, దేనితో సంబంధం ఉంటుందండి? అవన్నీ వాళ్ళు చేసుకొని ఇగో మాకు అలకేట్ చేయబడ్డ బడ్జెట్ 20,000 కోట్లు, ఆ 20,000 కోట్లలో ఒక 3,000 కోట్ల రూపాయలు మాకు ఖర్చు అయితే పాపం అంటే బిల్లు పే చేస్తున్నాం తప్ప మేము ఇంత డెప్త్ పోతావా భరత్ గారు? అంటే బిల్స్ శాంక్షనింగ్ వరకు మాత్రం డ్యూటీ తప్పకుండా సాంగ్ చేస్తాం. ఎట్లా చేస్తాం? బాధ్యత బడ్జెట్ తో 1 లక్ష కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు పెట్టినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దానికి కేటాయిస్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేటాయిస్తారు, వాళ్ళు బాధ్యత వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తూనే ఉంటారు కదా. మా ఫైనాన్స్ సెక్రటరీ కూర్చొని ఇస్తారు. అది క్వాలిటీ ఉందా లేదా, దాని డిజైన్ తప్ప ఒప్ప, అది ఎక్కడ కట్టాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన మేము చూస్తావా? అవన్నీ ఉందండి, గొర్రెల స్కీమ్ ఉంది. ఇగో ఈ ఇల్లు గొర్రె కొట్టాలి, ఇంత నల్ల బొత్తు కొట్టుకోవాలి, మేము చెప్తావా? చెప్పండి. అరే అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా. మేము ప్రాడ్గా ఇగో గొర్రెల స్కీమ్ వచ్చింది, గొర్రెల స్కీమ్ లో 1,75,000 రూపాయలు ఇవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది, దాని డబ్బు ఇంతమందికి ఇచ్చినామని చెప్పి వాళ్ళు రేట్ చెప్తే మేము పాస్ చేసే బాబుతాం. ఇలా ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు చిత్తబద్దాలకి ఇట్లా మీరు రిలీజ్ చేయడం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు చూస్తూ ఉంటారు, తప్పుడు బిల్లు కూడా పంపించి జీతాలు ఎత్తుకున్నట్టు కూడా ఉంటారు. కానీ పంపించిన వాళ్ళు పంపించే అధికారి అతిథికి అయినప్పుడు మేము ఏం చేస్తామంటే చూసుకోవాల్సినంత వాడుకోవాలి. అనేక సార్లు డిఎల్ఏ విషయంలో కొన్ని తప్పుడు క్లెయిమ్స్ కూడా చేసుకొని ఎత్తిలా అంటారు. చూసినావా? ఎవరు చేసుకోవాలి? డిపార్ట్మెంట్ చేసుకోవాలి కదా. ఓకే ఓకే. సో అంటే సార్ ఒకటి ఇప్పుడు మీరు అంటారు క్లియర్ గా దీనిలో రోల్ మొత్తం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్యాబినెట్ ఆమోదం బడ్జెట్ ఇచ్చారు కాబట్టి ఆ బిల్స్ రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయరు, అక్కడ వరకు మాత్రమే బాధ్యత, ఇంకా వేరే బాధ్యత ఉండదు. ఇప్పుడు అన్నిటికీ అర్థం ఉంటుందండి. మీకు మళ్ళీ చెప్పాలి భరత్, మీకు రూల్స్ బుక్ తెచ్చుకొని చదువుకోండి. అంటే నేను కామన్ పబ్లిక్ ఐ నో, బట్ కామన్ పబ్లిక్ అర్థం కావాలి బిజినెస్ రూల్స్ లో. మాట ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏముంటది, కేటాయించబడ్డ డబ్బులకు సంబంధించిన ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు దాన్ని పాస్ చేసే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఒక హెడ్ మాస్టర్ ఒక 10 మంది జీతాలు పంపాలి. 10 మంది జీతాలు ప్రాసెస్ చేసి పంపాలన్నప్పుడు ఆ హెడ్ మాస్టర్ మాత్రమే చూసుకోవాలి. ఇంకా పైన ఉన్న ఏబిఓ గారు చూసుకోవాలి, డిఓ గారు చూసుకోవాలి. కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూడదు. ఒకసారి 10 లక్షల 12 లక్షల అని అన్నప్పుడు పంపుతూనే ఉంటుంది తప్ప మళ్ళీ చెక్ చేసి ఉండదు. ఓకే. విచ్చలవిడిగా అనవసరమైనటువంటి వ్యయాన్ని పెట్టినారు. ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొత్తు కాబట్టి దీన్ని లెక్క తీరాలి. దానికోసమే కమిషన్ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషన్ తెలిసి ఉంటుంది. తెలిసినా కూడా మా ప్రమేయం లేదనుకుంటే అక్కడ వెళ్ళి వారు వివరించుకోవాల్సిన అవసరం ఉంది, ఇలా అవకాశం ఉంది వాళ్ళకి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి ఫస్ట్ ఈటల విషయానికి వద్దాం. ఈటలు ఏమంటారంటే ఫైనాన్స్ మినిస్టర్కి ఏంటి దీనిలో, ఇరిగేషన్ మినిస్ట్రీ కదా మొత్తం డిజైన్స్ కానీ ఇవి చేసేది, దానిలో నాకేం సంబంధం ఉందని చేస్తారు. నేను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నా కాబట్టి. పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణంలో కేబినెట్ నిర్ణయం జరిగింది. ఈటలే కాదు అసలు క్యాబినెట్ సంబంధం ఉన్నట్టు లెక్క. అందులో ఫైనాన్స్ ఉంటుంది, ఆర్థిక శాఖ మంచి ఉంటే భాగస్వామ్యం ఉంటుంది కదా. మంచి జరిగిన చెడు జరిగిన వారు భాగస్వామ్యం ఉంటుంది కదా. కేబినెట్ లో చర్చించిన తర్వాతే కదా ఈ వ్యవహాన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం కూడా లోపభూయిష్టం కదా. 9 హట్టి వడ్డ దగ్గర ప్రాజెక్ట్ కడితే గ్రావిటీతో నీరు వచ్చేది. అది కాకుండా ఇంకా ముందుకొచ్చి వ్యయాన్ని పెంచి అనవసరమైన పైపులు నేసి కిందికి తీసుకొచ్చి ప్రాజెక్ట్ కట్టి 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప మళ్ళీసారి నీళ్ళు రాదు. సార్ 9 కూడా గ్రావిటీ కాదు, అక్కడ కూడా 2 పంపులు పెట్టాలి అంటారు. 9 కూడా ఫుల్ గ్రావిటీ కాదు కదా. మీ వాయిస్ క్లియర్ అవ్వట్లే. 9 కూడా ఫుల్ గ్రావిటీతో కాదు కదా నీళ్ళు ఇచ్చేది, అక్కడ కూడా 2 పంపులు పెట్టాల్సి. వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వినబడుతుందా సార్? పీసీఆర్ మళ్ళీ ఒకసారి కాల్ కలిపే ప్రయత్నం చేయండి. సో స్పందన, ఇప్పటివరకు మనకు ఈటల రాజేందర్ మాట్లాడారు, అదేవిధంగా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు. మళ్ళొకసారి మహేష్ కుమార్ గౌడ్తో ఈటల రాజేందర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈటల రాజేందర్ చెప్పిన దానిలో సినాప్సిస్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్కు సంబంధం ఉండదు ఈ మొత్తం వ్యవహారంలో. ఫైనాన్స్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్ట్రీ డిజైన్ కానీ మిగతా విషయాల్లో ఇరిగేషన్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిర్ణయం. వాళ్ళు బిల్స్ బడ్జెట్ లో ఎంత కేటాయించమంటే దాని ప్రకారం రిలీజ్ చేయడం అనేది మా బాధ్యత. దానిలో నన్ను పిలవడం కరెక్ట్ కాదని. రెండవది, కాంగ్రెస్ పార్టీ వెర్షన్ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్
వెర్షన్ ఏంటంటే దీనిలో తుమ్మిడిహెట్టి ద్వారా గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లని అనవసరంగా డిజైన్ చేశారు. కరప్షన్ గురించి మేము గతంలోనే చెప్పాం, న్యాయ విచారణ చేస్తామని చెప్పి ఆ న్యాయ విచారణ చేయిస్తే ఇప్పుడు పిలుస్తున్నారు. ఇప్పుడు కమిషన్ ఏ అంశాలపై విచారిస్తారు? అంటే కమిషన్ దానిలో ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పారు. సో ఏ అంశాలు అన్నది ఫస్ట్ ఇప్పుడు డిజైన్ గానీ అక్కడ నిర్మాణం అక్కడ ఎందుకు జరిగింది, ఆ తర్వాత మేడిగడ్డ ఎందుకు కుంగింది, ఇటువంటి విషయాల మీద వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం. మనతో పాటు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుందాం. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇందాక కట్ అయింది, చెప్పండి సార్. ఒకటి, ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర కూడా గ్రావిటీతో డైరెక్ట్ గా కాదు, అక్కడ కూడా పంపులు పెట్టాలి 1-2. ఇప్పుడు ఇంత వ్యయం కాదు. తుమ్మిడిహట్టి అనే ప్రాంతము ఎగువ ప్రాంతాన ఉంది. అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే గ్రావిటీతో ఎక్కువ శాతం నీరు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా ఎత్తిపోతలతో విజయవంతమైనట్టు దాఖలాలు లేవు. ఒక తాగునీటి కొరకు నువ్వు ప్రెషియస్ వాటర్ కాబట్టి ఎత్తిపోతే అది లెక్క ఉంటుంది. బట్ సాగునీటి కోసం ఇన్ని సార్లు ఎత్తిపోయాల్సిన ప్రాజెక్టు కట్టి ఇంత ఎలక్ట్రిసిటీ బిల్ అవుతే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అది ఇది దూరదృష్టి లేకుండా ఒక విజన్ లేకుండా కట్టినట్టు ప్రాజెక్ట్. కానీ అది రాజశేఖర రెడ్డి హాల్లో కదా మనం డిజైన్ చేసింది. ఇప్పుడు మీ ఎల్లంపల్లి నుంచి ప్రభుత్వ సొమ్ము విచ్చలవిడిగా ఉపయోగపడుతుంది. 1 కాదు 2 కాదు, లక్షల కోట్లు, 1,20,000 కోట్ల దాకా ఈ ప్రాజెక్ట్. ఇది ప్రజల సొత్తు. ఇంత ఒక ఆలోచన లేకుండా ఖర్చు చేయడాన్ని మేము తప్పడుతా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ప్రాణహిత చేవెళ్ళ రాజశేఖర రెడ్డి టైంలోనే డిజైన్ అయింది. సరే చేవెళ్ళ తీసేశారు, ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి అయితే ఎత్తిపోయాల్సిందే కదా. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ వరకు అయితే ఎల్లంపల్లి నుంచి అయితే ఎత్తిపోయాల్సిందే కదా. ఎత్తిపోయేతలు తప్ప తెలంగాణకు వేరే మార్గం లేదు కదా. పైగా బీఆర్ఎస్ అంటుంది ఏంటంటే మేము రైతుల గురించి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామంటున్నారు. కనెక్ట్ చేయండి సార్, రైతుల గురించి మేము ఎంత వ్యయమైనా భరిస్తాం, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చూడలేం, రైతుల కోసం ఎంతైనా భరిస్తాం, అందుకోసమే ఈ ప్రాజెక్ట్ కట్టామంటున్నారు. ఇది అర్థం లేని మాట. రైతుల కోసం ఎంతైనా వ్యయాన్ని మేము కూడా భరిస్తాం, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. ఇప్పుడు సాధ్యం కాని ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే కట్టడం అనేది రైతుల కోసం కట్టినట్ట? రైతుల్ని ముందు పెట్టి రైతుల పేరు వాడుకొని ఒక అన్వయబుల్ ప్రాజెక్టు, ఆ సాధ్యము కాని ప్రాజెక్టు, ప్రజలకు నీరు అందించలేని ప్రాజెక్టు కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనేది దీనిలో అభియోగం. మేము కూడా ఇవాళ ప్రాజెక్టు పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిగిలిన ప్రాజెక్ట్స్ ఇవాళ కూడా 9 దగ్గరే మళ్ళీ ప్రాజెక్ట్ కట్టాలంటాం. ఎందుకంటా ఉన్నాం? ఇది రాంగ్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కట్టినారు. సరే, కట్టడమే కాకుండా మనం చూసాం బీటల వారిపై ప్రాజెక్ట్ కుంగిపోతా ఉంది. అంటే ఎంత నాసి రకంగా ప్రాజెక్ట్ కట్టినారు. కేవలం కాంట్రాక్టర్ల యొక్క పాకెట్లు నింపడానికే ఈ ప్రాజెక్ట్ వాడుకున్నారు. ఆ కాంట్రాక్టుల ద్వారా వీళ్ళ పాకెట్ నింపుకున్నారు తప్ప ఇది ప్రజల అవసరం కోసమో రైతుల అవసరం కోసమో చిత్తశుద్ధితో కట్టిన ప్రాజెక్ట్ కాదు. ఇది దీంట్లో విపరీతమైన అవినీతి జరిగింది. 1000 కోట్ల అవినీతి జరిగింది కాబట్టి ఎంక్వైరీ చేయడం జరిగింది, ఎంక్వైరీ కమిషన్ చేయడం జరిగింది. బట్ అవినీతి ప్రజలు కోరుకుంటుంది ఇవాళ వాస్తవాలు బయటకు రావాలి. థ్యాంక్ యూ. ఈ అవినీతి జరిగినట్టు మనీ ట్రయల్ ఏమన్నా ప్రూవ్ అవుతుందా? మనీ కమిషన్ వేసింది దానికోసము. డెఫినెట్ గా కమిషన్ లో వాస్తవాలు బయటకు వస్తాయని ఆశిస్తా ఉన్నాము. ఇప్పుడు ప్రైమ్ ఎస్టాబ్లిష్ అయింది మాత్రం దీంట్లో అనవసరమైన వ్యయం పెట్టడం జరిగింది. పెట్టాల్సిన సొమ్ము కన్నా 4 సొమ్ము పెట్టడం జరిగింది. ప్రజల సొత్తు దుర్వినియోగం జరిగింది. కమిషన్ ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే సార్, ఒకటి ఇప్పుడు కేసీఆర్ ను పిలవడం కక్ష సాధింపు. నిన్న కవిత కేసీఆర్ ఎందుకు కక్ష సాధింపు అవుతుంది? ఎలా కక్ష సాధింపు? కాంగ్రెస్ కమిషన్ అంటారు, కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడడం, తద్వారా లబ్ధి పొందడం అనేది మంచిది కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నేను ఎవరు ఆఫీసర్ చెప్తే విన్నాను. అసలు డిజైన్ అనేది ఆయన చేశాడు. ఈజ్ నాట్ ఎ సర్టిఫైడ్ ఇంజనీర్. కేసీఆర్ సర్టిఫైడ్ ఇంజనీర్ కాదు, బీటెక్ బిఈ చదువుకున్న ఇంజనీర్ కాదు. ఎలా ఆయన డిజైన్లు చేస్తాడు? ఆయన లోపభూయిష్టమైన డిజైన్లు, ఆయన అహంకారంతో డిజైన్లు చేశాడు కాబట్టి ఇలా ప్రాజెక్ట్ కూలిపోతా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేడిగడ్డలో ఊరింది ఒక పర్రె వాసింది. పర్రె అంటే తెలంగాణ భాషలో చెప్తే పర్రె వాస్తే మొత్తం ప్రాజెక్ట్ పనికి రాకుండా పోతుంది. ఒక ఇల్లు సామాన్య ఇల్లు కట్టుకుంటే 10 పిల్లర్లు వేస్తాం. ఒక పిల్లర్ కుంగిపోతే ఇల్లు ఆగుదా? ఇంట్లో ఉండగలుగుతామా? ఉండే ధైర్యం చేయగలుగుతామా?
ఓకే. ఇప్పుడు నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనకి కట్టినారు. ఇంతవరకు చిల్లి గీత కూడా పల్లె. 70 ఏళ్ళైంది కట్టి. నాణ్యత లోపం వల్ల కట్టినారు. కాంట్రాక్టర్లు కకృతిపడి ప్రాజెక్టుని కట్టినారు కాబట్టి ప్రజల సొత్తు దుర్వినియోగం అవుతా ఉంది. అంటే సరే ఇప్పుడు ఒకటి మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే ఓకే, ఆ పిల్లర్ గుంగింది. ఇప్పుడు అన్నారం, సుందిల్లా ఇవి బానే ఉన్నాయి కదా. తర్వాత ఎల్లంపల్లి, తర్వాత మీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమే కదా. ఇప్పుడు ఈ రోజు కూడా అదే మీరు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. ఈ రోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత అది ఆచరణలోకి రాలేదు. ఇవాళ వస్తున్న నీరు ఆనాడు కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారానే మానేరు వరకు నీరు వస్తా ఉంది. కాళేశ్వరం కట్టడం వల్ల, ఆ పైప్ లైన్ వల్ల రావట్లేదు. నీళ్లు వస్తుంది కాబట్టి ఆ పేరుతో చూపించుకుంటా ఉన్నారు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇప్పటి వరకు నీరు రాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. అంటే బాహుబలి పంపులు ఇవన్నీ కూడా ఎల్లంపల్లి నుంచి లోయర్ మానేరు ఇవన్నీ బాహుబలి పంపులు వర్క్ చేస్తున్నాయి కదా. వృధా ప్రయాసనే, అన్ని కూడా వృధా ప్రయాసనే. దూరదృష్టి లేకుండా, ప్రాపర్ డిజైన్ లేకుండా, ప్రాపర్ ఆలోచన లేకుండా కట్టినారు. ఇది ప్రజల యొక్క సొత్తు దుర్వినియోగం తప్ప ఇంకేమీ లేదు. రైతుల కోసం వారు కాదు, మేము ఎంత దూరం పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ రైతుల కోసం ఇవాళ ఇన్ని వేల కోట్ల అప్పు చేసి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పక్కకు తప్పుకున్నాడు. మేము ఆ బాధ్యత నిర్వహిస్తా ఉన్నాము. ఇలా అప్పు తీర్చే బాధ్యతని. సరే, ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి రంగనాయక్ సాగర్, అనంత సాగర్ ఇవన్నీ కూడా నింపుతున్నారు కదా ఈ నీటి. ఇవన్నీ కూడా ఆనాడు కట్టిన ఎస్ఆర్ఎస్పీ కింద కట్టినటువంటి కెనాల్స్ వారే వస్తున్నాయి వాటర్. ప్రాక్టికల్ గా కాళేశ్వరం నుంచి వస్తున్నటువంటి వాటర్ చాలా తక్కువ. పాత కట్టడాల నుంచి వస్తున్న వాటర్ నే దీని కింద చూపిస్తా ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మీ నిజామాబాద్ పరిపూర్ణంగా విజయవంతం కాలేదు. మీరు ఎస్ఆర్ఎస్పీ పరివాహకంలో ఉన్నారు నిజామాబాద్ సంబంధించి కూడా. రివర్స్ పంపింగ్ ఒకటి పెట్టారు కదా, అది కూడా కొంత స్టార్ట్ చేసినట్టున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. ఒకటి దేంట్లో ఎస్ఆర్ఎస్పీ నుంచి నిజాం సాగర్ కి ఉన్న దూరము నాకు తెలిసి ఒక 70-80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఉంటది. అవును. దానికి సబ్సిడరీ గుత్పా అల్లి సాగర్ ఉన్నాయి. అవును. ఇవాళ ఈ మానబడి చేసిన నిర్వాహకం ఏంటంటే నిజాం సాగర్ నుంచి మల్లన్న సాగర్, అదేంటి పోచంపాడు నుంచి అదే నీరుని మల్లన్న సాగర్ తీసుకొచ్చి మల్లన్న సాగర్ నిజాం సాగర్ నింపుతా అంటారు. అంటే 170-80 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు అవుతుంది. ఇది ఎవరన్నా నిజం కూడా తెలిసిన వాడు చేసే పనేనా? 60-70 కిలోమీటర్లు పైకి పంపుకోవడం వదిలేసి దాన్ని తిప్పి వృధా ప్రయాసకు ఓర్చి 200 కిలోమీటర్లు పైకి పెంచి అక్కడి నుంచి నీరు అందిస్తాము అంటే ఏమైనా అర్థం ఉందా? సరే, ఇప్పుడు 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి. అవును, డిజైన్ ఫర్ 1,19,000, 1,18,000 crores అది. అయితే దీనిలో ఇప్పుడు చాలా రిజర్వాయర్ చేశారు. మల్లన్న సాగర్ 50 టీఎంసీ, అనంత రంగనాయక్ సాగర్ అదో 15-20 టీఎంసీలు, ఎల్లంపల్లికి సంబంధించి సరే మీరు కంప్లీట్ చేశారు. కానీ పంపులు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా ఎంపుగా ఉంటాయి. పేపర్ మీద గీతలు గీసి చూస్తే చాలా సౌందర్యం కనబడతాయి, కానీ ఆచరణ సాధ్యం కాదు. ఖర్చు పెట్టారు. అది వృధా. అందుకే కదా కమిషన్ పనిచేస్తుంది. రెండు ప్రభుత్వాల వైరం మధ్య, రెండు పార్టీల వైరం మధ్య ప్రజలు నష్టపోకూడదు. నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం మేరకు 93,000 కోట్ల రూపాయలు వీళ్ళు గోదావరి నదిలో అప్పనంగా పోసేశారు. ప్రజల సొత్తుని గోదావరి నీటిపాలు చేశారు వీళ్ళు. ఇది వయబుల్ ప్రాజెక్టు కానే కాదు. ఇప్పుడు మీరు తుమ్మిడి హెట్టి కంపల్సరీ కడతారా? కట్టే ప్రయత్నంలో ఉన్నాం. అక్కడ కడితే కొంత మేరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి లాభం చేకూడదు. అంటే ఈ వృధా వ్యయాన్ని తగ్గించుకొని దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి, ఆ పెట్టిన డబ్బులు కొంచెం సాధ్యం చేసుకోవాలనుకుంటే తుమ్మిడి హట్టి కట్టడం అనేది అనివార్యం. కానీ సార్, ఇప్పుడు ఒక మాట, మీరు నిజామాబాద్ పరివాహక ప్రాంతం ఎస్ఆర్ఎస్పీ మనం చూస్తున్నాం. సరే, ఈ మధ్య కాలంలో 2017 నుంచి వర్షాలు బాగుపడుతున్నాయి కానీ నిండుతుంది. కానీ చాలా 10 సంవత్సరాల్లో 3-4 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు నిండని పరిస్థితి. సో ఎట్లా ఏదో ఒకటి ఇప్పుడు కాళేశ్వరం వద్దు, లేదా తుమ్మిడి హట్టి కూడా రెండు. పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద పరివాహక ప్రాంతం నిజామాబాద్ చాలా తక్కువ, 30,000 ఎకరాలకు మించి లేదు. మాకంతా కూడా నిజాం సాగర్ ఆయకట్టు మాది పైన ఉంటది కాబట్టి అది కూడా కష్టమే కదా. నిజాం సాగర్ ప్రాజెక్టు మా ఊర్లో, మా జిల్లాలో ఉన్నప్పటికీ మాకు మాకు ఇరిగేషన్ చాలా తక్కువ, 30,000 ఎకరాలకు మించి లేదు. పారకం అంతా కూడా కరీంనగర్, వరంగల్, పారకం అంతా కూడా కరీంనగర్, వరంగల్, ఖమ్మం. కరీంనగర్, వరంగల్ కి ఎక్కువ పారకం. ప్రాజెక్టు మా జిల్లాలో ఉంది, కానీ మాకు
మాకు సాగునీటికి వచ్చేటువంటి నీరు కేవలం 30,000 ఎకరాలకు మాత్రమే, 30,000 ఎకరాల చిల్లరకు మాత్రమే. అది ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఎక్కువ ఆర్మూర్ బాలకొండ ఆర్మూర్ లో వస్తుంది. ఓకే, గుత్పా అలీసాగర్ కూడా ఎత్తిపోత పథకాలు దాని సబ్సిడీ కొంతమేర సక్సెస్ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ప్యాకేజ్ 20, ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 కంప్లీట్ చేస్తే, ప్యాకేజ్ 20 ఒకటి కంప్లీట్ అయింది. ఈ 2 ప్యాకేజీలు కంప్లీట్ చేస్తే పుష్కలంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి పైకి నీరు అందించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని ఆ ప్రాజెక్టు పెండింగ్ పెట్టి ఈ వాటర్ అంతా తిప్పి అంటే 70-80 కిలోమీటర్లు వెనక్కి తీసుకెళ్తే నీరు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని తిప్పి సిద్దిపేట వరకు తీసుకొచ్చి సిద్దిపేట శ్రీరామ్ సాగర్ అంటే 250 కిలోమీటర్లు తిప్పడం జరిగింది. ఏ 10th క్లాస్ పాస్ అయిన పిల్లర్ని అడిగినా ఇది తప్పుడు డిజైన్ అని చెప్తాడు. సో అన్క్వాలిఫైడ్ ఇంజనీర్ కేసీఆర్ ఇచ్చిన డిజైన్ వల్ల యావత్ కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగిపోయింది. ఇది వాస్తవం. సరే, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర పిల్లర్ గుంగిపోతే అక్కడ కట్టిన కాంట్రాక్టరో లేకపోతే అక్కడ ఉన్న ఇంజనీర్లు తప్పు, కానీ కేసీఆర్ ఎట్లా తప్పు అవుద్ది? ఆయన రోజు అక్కడ ఉండి కూర్చొని కేసీఆర్ తప్పుడు డిజైన్ వల్ల ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా అహంకార ధోరణితో నేనే సర్వము, నేనే ఇంజనీరు, నేనే ముఖ్యమంత్రి, నేనే ఫైనాన్స్ మంత్రి అనే విధంగా వివరించింది కాబట్టి ఈ పని ఇంత దాచికం దాపురించింది మనకు. ఆనాడు నిజమైనటువంటి ఇంజనీర్లు ఇచ్చినటువంటి సూచనల్ని సలహాల్ని పక్కన పెట్టాడు. ఇది వాస్తవం. ఇప్పుడు రిటైర్ ఇంజనీర్లు చెబుతా ఉన్నటువంటి మాటలు ఏంటంటే ఆనాడు మా మాటలకు అసలు విలువ ఇవ్వలేదు. కేసీఆర్ హెలికాప్టర్లు తిరుగుతూ కింద డిజైన్ వేయడం జరిగింది. ఇది ఎంత పిచ్చి పనిగా ఉందంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎంత పెద్ద లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు నిష్ణాతులైన ఇంజనీర్ల సలహాలు తీసుకుంటారా లేక ఆయన సలహాలను పాటిస్తారా? ఆయన ఇంజనీర్ కాదు, ఆయన తెలుస్తుంది ప్రాజెక్ట్ ఎట్లా వాయువులు అయితే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? నేను అహంకారికంగా ముఖ్యమంత్రి కాబట్టి నేను చెప్పింది వినాలి, నేను చెప్పిందే చేయాలి అనే ధోరణితో ఈ ప్రాజెక్ట్ కట్టినారు కాబట్టి ఇంత నష్టం జరుగుతా ఉంది మనకి. ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ ఒక అలిగేషన్ ఏం చేస్తుందంటే ఈ ప్రాజెక్ట్ కట్టింది ఎల్ఎన్టీ మా ఆయనలో మళ్ళీ మేము దీన్ని మేడిగడ్డను రిపేర్ చేస్తామని చెప్పారు, కానీ వాళ్ళతో కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయించట్లేదు. దానికి కారణం ఏంటంటే ఏఐసిసి ప్రధాన కార్యాలయం కూడా ఎల్ఎన్టీ కట్టింది, అందుకని ఎల్ఎన్టీ మీద యాక్షన్ తీసుకోకుండా కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. ఎల్ఎన్టీ యావత్ దేశంలో ప్రపంచంలో ఎక్కడెక్కడో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కట్టలేదు కాబట్టి ఎక్కడో మలేషియాలో ఎక్కడో దుబాయ్ లో కట్టిన ప్రాజెక్ట్ మీద చర్యలు తీసుకుంటామండి మనం. దాన్ని పొందనంటే ఇక్కడ కట్టినటువంటి విధానం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు అధికారులు ఉన్నటువంటి అధికార యంత్రాంగం దీనికి బాధ్యత వహించాలి. అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని వాళ్ళు క్వశ్చన్ గా ఉంటాయి. కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరి ప్రమేయం దీంట్లో ఉంది, ఎవరెవరి తప్పిదాలు దీంట్లో తేలిన తర్వాత అందరి మీద చర్యలు ఉంటాయి. అది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ఆనాడు అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు. కమిషన్ రిపోర్ట్ వచ్చినాక ఎవరు దోషులుగా తేలితే వారి మీద చర్యలు ఉంటాయి. చర్యలు అంటే ఇప్పుడు కేసీఆర్ ఈ విషయంలో కేసీఆర్ ను జైలుకు పంపే అవకాశం కూడా ఉందా? డెఫినెట్ గా కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు జైలుకు పంపేంత అవన్నీ జరిగి ఉంటే డెఫినెట్ గా ఆలోచిస్తుంది కదా. ఏది ఏమైనా కమిషన్ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటది. అంటే కమిషన్ సంబంధించి ఇప్పటికి 6 సార్లు ఎక్స్టెన్షన్ జరిగింది సార్. చాలా అంటే జరగట్లేదు, ఆ పని జరగట్లేదు. ఇట్లాగే ఇప్పుడు ఎవరినైనా పిలిచి వాస్తవాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు మొండిగా చేయడము, నిరాకరించడం వల్ల అది కాలయాపన జరుగుతా ఉంది. ఏది ఏమైనా ఒక నిజాయితీపరమైన అధికారి ఆ కమిషన్ లీడ్ చేస్తున్నారు కాబట్టి వాస్తవాలు బయటికి రావాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలు కూడా ఇదే కోరుకుంటా ఉన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి రిపోర్ట్ వచ్చింది, కానీ దాని మీద ఎందుకు ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దేని మీద అండి? విద్యుత్ కొనుగోలు ఒప్పందాల దాని మీద. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు నడుస్తా ఉంది. ఇంకా కమిషన్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. చాలా మంది పిలవడం జరిగింది. ప్రభాకర్ రావు గారు బయట దేశాల్లో ఉన్నారు. ఆనాడు విద్యుత్ శాఖ నడిపినటువంటి వ్యక్తులందరూ కూడా కమిషన్ ఎంక్వైరీ చేసింది. డెఫినెట్ గా దానిపై కూడా చర్యలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు పిలిచారు కేసీఆర్ గానీ, హరీష్ రావు గానీ, ఈటెల రాజేందర్ గానీ? డ్యూ లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. మనం గవర్నమెంట్ లో వచ్చాం కాబట్టి కేసీఆర్ గారి కుటుంబం అవినీతికి పాల్పడిందని 90% ప్రజలు, తెలంగాణ ప్రజలు విశ్వసించినారు.
కానీ మనం అధికారం రాగానే తెల్లారిలో జైల్లో పెట్టలేం కదా, దానికి ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, డ్యూ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ లీగల్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది కాబట్టి చర్యలు యాక్షన్ జరుగుతుంది కాబట్టి కాలయాపన జరుగుతుంది. కానీ లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే డిజైన్ గనక లోపం ఉంటే అది ఇరిగేషన్ ఇంజనీర్లదో వాళ్ళది అవుతుంది తప్ప సీఎం ఎట్లా అవుతుంది, ముఖ్యమంత్రి కాదు కదా, వ్యాప్కో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా రిపోర్ట్. ఇలా తప్పించుకునే మార్గాలు వారు వెతుకుతున్నట్టు కనబడతా ఉంది. ఇంజనీర్లు బాటంగా కమిషన్ ముందు చెప్పినటువంటి వాస్తవాలు ఏమిటంటే అవి బయటకు రాకపోయినా మనకు చూచాక తెలిసిన వాస్తవాలు ఏంటంటే ఎక్కడ కూడా నిష్ణార్థులు లాంటి ఇంజనీర్లని సలహాలు సూచనలు పాటించలేదు. కేసీఆర్ గారు అన్ని తానే గీతలు గీసినారు. కేసీఆర్ గారికి రాజకీయ అవగాహన ఉండొచ్చు, రాజకీయ అనుభవం ఉండొచ్చు, ఇరిగేషన్ లో గానీ ఇంజనీర్ శాఖలో ఆడుకున్న అనుభవం ఎంత, అన్క్వాలిఫైడ్ ఇంజనీర్ గా ఆయన వివరించడం వల్ల ఈ దాచికం జరిగిందని చాలా మంది ఇంజనీర్లు కమిషన్ ముందు చెప్పినట్టుగా మాకు సమాచారం. కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుందో, ఫైనల్ ఏం డెసిషన్ ఇస్తుందో వేచి చూద్దాం. సార్ ఫైనల్ గా ఒకటి, ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందిల్లా మీరు వాడరా ఇంకా, అంటే మేడిగడ్డ అంటే ఓకే, అన్నారం సుందిల్లా డెఫినెట్ గా వాడుకలోకి వచ్చే అవకాశాలు ఉంటే డెఫినెట్ గా వాడతాం. ప్రజల సొత్తు ఒక రూపాయి కూడా వృధా చేయనీయము. కానీ ఇంత వ్యయం అవుతుంది కాబట్టి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే సరే ఎల్లంపల్లి కాంగ్రెస్ కట్టారు, సరే ఎల్లంపల్లి నుంచి పైన పంపులన్నీ కూడా మావే కదా, ఎల్లంపల్లి వరకు సక్సెస్ఫుల్ బ్రదర్, ఎల్లంపల్లి వరకు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ప్యూర్లీ డిజైన్ బై ది ఎక్స్పర్ట్స్. నిష్ణార్థుల వల్ల ఎక్స్పర్ట్స్ డిజైన్ వల్ల కట్టింది, అక్కడేం లోపం లేదే. అంటే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్. కూడా ఇప్పుడు 10 ఒక్కటి బ్రదర్ సింపుల్ లెక్క, 10 సార్లు ఎత్తిపోతే మల్లన్న సాగర్ నీళ్లు వస్తాయి. ఆ 10 సార్లు ఎత్తిపోసే దానికి జరిగేటువంటి విద్యుత్ బిల్లు మనం పారించే ఎకరాలు లెక్కేస్తే ఒక ఎకరానికి 60,000 రూపాయలు అవుతుంది, 50 నుంచి 60,000 రూపాయలు అవుతుంది ఇవాళ అధికార లెక్కల ప్రకారం. ఏ పంట పండిస్తే మనకు అంత డబ్బు వెళ్తుంది, మరి అది ఎట్లా వయబుల్ అవుతుంది? ఇప్పుడు వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా రూపాయి పెడితే రూపాయిన్నర రావాలి మనకి, రూపాయిన్నర పెడితే రూపాయి వచ్చే పరిస్థితి ఉంటే మరి ఏ రకంగా అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది? అంటే రాబోయే రోజుల్లో పంటలు ఇప్పుడు ఆటోమేటిక్ గా మద్దతు ధరలు పెరుగుతాయి, ఇప్పుడంటే వైబుల్ గా ఇప్పటికైనా అంటే రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి కదా, విద్యుత్ కొనుగోలు పెరుగుతాయి, అన్ని కూడా రేట్లు పెరుగుతాయి కదా, అవన్నీ కూడా సమాంతరం పెరుగుతాయి కాబట్టి అది వయబుల్ ప్రాజెక్ట్ కదా మా ఉద్దేశం. ఫైనల్ థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు. సో శ్రీధర్ రెడ్డి గారు విన్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ది. ఒకటి ఆయన చెప్పింది వయబుల్ కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు వైబుల్ కాదు. రెండవది ఇంజనీర్ కంటే ఎక్కువగా కేసీఆర్ ఆయన ఆలోచించి ఇంజనీర్ మొత్తం నాదే రెస్పాన్సిబిలిటీ అని తీసుకున్నప్పుడు ఇది కూలినప్పుడు కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అని అంటారు. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎవరు చెప్పారు? కేసీఆర్ గారే ఏమంటారు అన్క్వాలిఫైడ్ ఇంజనీర్ గా చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదనుకుంటే మనసులో అది అనుకోని బయట ప్రజలు ఇప్పుడు రైట్ ఫ్రమ్ ది ఏఈ నుంచి మొదలుపెట్టి పీసీ ఘోష్ కమిషన్ ఈఎన్సీలందరితో మాట్లాడింది, సిఈలందరితో మాట్లాడింది. ఒక పూర్తి స్థాయి అవగాహనకు వచ్చారు వాళ్ళు అక్కడ ఏం జరిగిందనే విషయానికి సంబంధించి. ముందు లీక్స్ ఇచ్చారు కేసీఆర్ గారిని కానీ లేకపోతే సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ గారిని ఎవరిని పిలవమని చెప్పారు. ఓవర్ నైట్ మళ్ళీ వెంబడే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు ఒక 2 months 7th టైం చేసి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల గారికి కూడా నోటీసులు పంపించామని చెప్పారు. అదే విషయం మీద ఇప్పుడు మేము రెస్పాండ్ చేస్తా ఉన్నాం. అయితే అది వయబుల్ ప్రాజెక్ట్ కాదు, లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ఫుల్ కాలేదు అని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. నేను వారిని ఇప్పుడు అడుగుతా ఉన్నదంటే మీరు వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారిని అడగండి, ఒకవేళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ కాదు అని మీ ప్రధానమైనటువంటి విశ్వాసం అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవసరం లేకుంటే కూడా పాలమూరు రంగారెడ్డికి కొద్ది డబ్బు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ ని మాత్రం పూర్తి చేయకుండా హడావుడిగా కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? లిఫ్ట్ ఇరిగేషన్ సక్సెస్ఫుల్ కాదు కదా. మరి ఆ రకంగా నమ్మేటువంటి కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అర్జెంట్ ఏం అవసరం వచ్చింది? పాలమూరు రంగారెడ్డి కూడా మీన్ ఇనఫ్ కదా. ఒకటి పాయింట్ 4,350 కోట్ల రూపాయలు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజ్ చేసింది 1,00,000 ఎకరాలు 3 కాన్స్టిట్యుయెన్సీలు మక్తల్, నారాయణపేట, కొడంగల్. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ లోనే 4,35,000 రూపాయలు ఫిక్స్డ్ కాస్ట్ అవుతే రేపొద్దున ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కి మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది? ఆ లెక్కను చూస్తే మీరు వయబిలిటీ చూస్తున్నారా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు మా వెనకబడిన ప్రాంతానికి నీళ్లు ఇస్తాను, మహబూబ్నగర్కి నీళ్లు ఇస్తా అంటే మా ప్రాంతానికి నీళ్లు ఇస్తా అంటే మీరందరూ దుమ్మెత్తి పోస్తున్నారని మాట్లాడిందని నేను నమ్ముదామా?
కాబట్టి వయబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇది గతంలో నేను చాలాసార్లు చెప్పాను ఇదే అంశం మీద వచ్చినప్పుడు 93,000 కోట్లు ఖర్చు పెట్టారా, ఇప్పటివరకు 90,000 కోట్లు ఖర్చు పెట్టారా, ఇవంతా ఒక ఎత్తు అయితే ఒక్క రోజు కోసమో 10 సంవత్సరాల కోసమో 15 సంవత్సరాల కోసమో నిర్మించిన ప్రాజెక్ట్ కాదు. అది తెలంగాణ ప్రజల ఆస్తి. ఒక 100 సంవత్సరాల కంటే ఎక్కువగా సరిపోయేటువంటి ఒక ప్రాజెక్ట్ ని మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని అక్కడ కట్టారు. నాట్ ఓన్లీ ఫర్ ఇరిగేషన్ పర్పసెస్, అది హైదరాబాద్ నగరానికి భవిష్యత్తులో ఒక గ్లోబల్ సిటీగా మనం ఆవిర్భిస్తా ఉన్నాం. ఇక్కడ జనాభా పెరుగుతుంది, ఎస్టాబ్లిష్మెంట్ పెరుగుతాయి, హ్యాబిటాట్స్ పెరుగుతాయి. కాబట్టి నీటి అవసరాలకు కూడా సరిపోయే విధంగా దాన్ని డిజైన్ చేసినారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా సప్లై చేసేటటువంటి ఒక అవకాశం ఉంది దాంతో. అదేవిధంగా ఈ 1531 కిలోమీటర్స్ ఆఫ్ గ్రావిటీ కెనాల్స్ కానివ్వండి, దాని ద్వారా స్టెబిలైజేషన్ అవుతున్నటువంటి ఒక ట్యాంక్స్ కానివ్వండి, చెక్ డ్యామ్స్ కానివ్వండి, రిజర్వాయర్స్ కానివ్వండి, వీటన్నిటిలో ఉండేటటువంటి ఒక మత్స్య సంపద, రేపొద్దున అగ్రి అలైడ్ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక గ్రోత్, ఓవరాల్ గా ఒక ఎకనామికల్ ఎకోసిస్టమ్ ని దాని చుట్టూ నిర్మించినారు ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోకుండా, దాని పర్పస్ అర్థం చేసుకోకుండా, ఎంతసేపటికి దీంట్లో డబ్బులు తిన్నారని, ఇది ఒక అవినీతి కోసం నిర్మించిన ప్రాజెక్ట్ అని, దీన్ని నిర్మాణం తప్పు చేశారని, డబ్బుల కోసమే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారు, దాన్ని మేడిగడ్డ దగ్గర పెట్టారని చెప్పేసి పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు ఉద్దేశపూర్వకంగా. లిఫ్ట్ మనీ అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫండ్స్ అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీయింగ్ ఏ పార్లమెంట్ మెంబర్, ఇప్పుడు ఆయన మినిస్టర్ గా ఉన్నారు. ఆయన పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగినట్లు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా అంటే, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు చాలా క్లియర్ గా ఆయనకు సమాచారం ఇచ్చారు. ఏంటంటే మా దగ్గర అటువంటి సమాచారం ఏమీ లేదని చెప్పారు. ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చి 18 months అయింది. నిజంగానే ఎక్కడైనా అవినీతి జరిగి ఉంటే హూ ఈజ్ స్టాపింగ్ యూ టు ఫైల్ కేసెస్? నిష్పక్షపాత విచారణను కానీ లేకపోతే ప్రోబ్ ని కానీ మేమేం వ్యతిరేకించట్లేదే, దాన్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్తా ఉన్నాం కదా. నిష్పక్షపాత విచారణ సుప్రీంకోర్టు జడ్జి విచారణ చేస్తున్నారు. మేము ఇప్పుడు పినాకి చంద్రఘోష్ కమిషన్ వేయడాన్ని, ప్రభుత్వానికి ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ని కాదనట్లేదు, కానీ దాని వెనుక ఉన్నటువంటి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు, లేదా అంతకుముందు ఈటల రాజేందర్ కూడా చెప్పారు. నేనేమంటే జనరల్ గా ప్రాజెక్ట్ డిజైన్ అయినప్పుడు గవర్నమెంట్ కి ఒక లక్ష్యం ఉంటుంది. ఫర్సే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు చేపట్టాలి అన్న రోజున ఉన్నటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో, దానికి ఎక్స్టెండెడ్ గా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక లక్ష్యం ఏంటి, కాళేశ్వరం దగ్గర అంటే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కడితే మనం నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఒక సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి సూచనల ఆధారంగానే ఆ తర్వాత ఒక సబ్ కమిటీ వేశారు, మినిస్టర్ సబ్ కమిటీ. ఈ రోజు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా ఉన్నటువంటి ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారితో కలిసి సబ్ కమిటీలో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా అవే. ఏంటంటే ఈ రీ ఇంజనీరింగ్ సంబంధించి, మేడిగడ్డకు వెళ్లాల్సిన అవసరం గురించి, నీటి లభ్యత గురించి, ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజున్నటువంటి మళ్ళీ మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఒక 3,500 ఎకరాలకు పైగా ముంపుకు గురైతుంది, మీరు ముందున్నటువంటి తమిళేటి దగ్గర కడితే 152 FRL కట్టితే ఈ 3,500 ఎకరాల కంటే పైగా ముంపుకు గురవుతుంది. అక్కడ ఒక చాపురాల్ అనే ఒక వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది. ఇవన్నీ చేయలేమని చెప్పినప్పుడు మరి మీరెందుకు ముందుకు పోలేదు? 2007 నుంచి 2014 వరకు తట్టడు మట్టి ఎత్తిపోయలేదు. హెడ్ వర్క్స్ చేయకుండా, హెడ్ వర్క్స్ అంటే బేసిక్ గా అక్కడ కట్టాల్సిన బ్యారేజ్ కానీ మరొకటి కానీ, హెడ్ వర్క్స్ చేయకుండా కెనాల్స్ కి అప్రూవల్ ఇచ్చి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మొబిలైజేషన్ పేరుతో ఇచ్చినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీది. రికార్డ్ టైంలో ఒక ఇంజనీరింగ్ మార్వల్ని మీరు 3 years లో కంప్లీట్ చేస్తే ఇంత పెద్ద మనము గతంలో చెప్తున్నా రికార్డ్ టైమే కుంప ముంచింది అంటున్నారు. రికార్డ్ టైం చేయకుండా సరిగ్గా కొన్ని అందుకనే జరగకుండా ఉండడం వల్లే మేడిగడ్డ భరత్ గారు, అందుకనే ప్రతిసారి చెప్తా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు. అక్కడ 3 రిజర్వాయర్లు ఉన్నాయి, 3 బ్యారేజీలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 15 రిజర్వాయర్లు ఉన్నాయి. తర్వాత 19 సబ్ స్టేషన్స్ ఉన్నాయి, 21 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనెల్స్ ఉన్నాయి, 98 ఏమంటారు వాటి కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి. అవి కాకుండా వీ హ్యావ్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ 140 TMC, 530 మీటర్లకు పైగా మనం వాటర్ని ఎత్తిపోస్తాం మన అవసరాల కోసము. ఓవరాల్ గా 240 TMCలు మన యొక్క గోదావరి నీటిని, గతంలో వృధాగా వేయనటువంటి నీటిని ఎన్నడూ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ టీడీపీ ప్రభుత్వాలు కానీ చేయనటువంటి ఒక పనిని ఈ పోయిన 10 సంవత్సరాల కాలంలో ఆ నీటిని వాడుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేసిన తర్వాత ఇవాళ దాన్ని పూర్తిగా దే వాంటెడ్ టు బ్రాండ్ ఇట్ యాజ్ అ
ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని మొత్తానికి తెలంగాణ ప్రజల ఆస్తిని ఇది మొత్తం పనికిరాదని చెప్పే ప్రయత్నాన్ని ఒక బ్యారేజ్లో 7th జోన్లో 3 పియర్స్ దెబ్బతింటే వాటిని రిపేర్ చేయకుండా మళ్ళీ ప్రాజెక్ట్ని రీస్టోర్ చేయకుండా తెలంగాణ ప్రజల యొక్క అవసరాలను దెబ్బతీస్తూ రైతాంగం యొక్క అవసరాలను దెబ్బతీస్తూ భవిష్యత్ హైదరాబాద్ సాగునీటి అవసరాన్ని దెబ్బతీస్తూ ఇవాళ దీన్ని మొత్తంగా దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనేది మా వాదన. ఒకవేళ మీరు సమన్లు అందిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు అడిగినటువంటి అంశాలు ఏమున్నాయో చూసి ఇంకింత డీటెయిల్గా రెస్పాండ్ చేస్తాం. కానీ మీ ఉద్దేశం ఏంటి? ఇప్పటికే నేను ఇంతకుముందు చెప్పాను, ఏఈ నుంచి ఈఎన్సీ వరకు రైట్ ఫ్రమ్ డిపిఆర్ నుంచి మొదలుపెట్టి అప్రూవల్స్, లేకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్స్, ఎస్కలేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆన్ వేరియస్ కాంపోనెంట్స్ మీరు అన్ని కూడా ఇప్పటికే తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఓన్లీ డెసిషన్ వాజ్ కేసీఆర్ బికాస్ హీ వాంటెడ్ టు ఎన్ష్యూర్ తెలంగాణలో మన కొత్త ఆయకట్టు అనేది ఒక 18 లక్షలు రావాలి ఈ ప్రాజెక్టు ద్వారా, ఇంకో 20 లక్షల పైగా ఎకరాలకి స్థిరీకరణ జరగాలి, అది కాకుండా మిగతా అన్ని అవసరాలు తీరాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసినారు. ఇప్పుడు క్రెడిట్ కేసీఆర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్టు కూలిపోతే దాని బ్లేమ్ కూడా కేసీఆర్ తీసుకోవాలి. ప్రాజెక్టు కూలిపోయిందనే మాట సవరించుకోవాలండి. మీరు వాళ్ళేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాడిందని, బీజేపీ వాళ్ళు మాడిందని. మేడిగడ్డ కూలిపోవడం అనే మాట సరైన పద్ధతి కాదంటున్నాను నేను. మేడిగడ్డ మొత్తం మేడిగడ్డ గుండెకాయ లాంటిది, అక్కడనే కరెక్టే అయి ఉండవచ్చు. రెండవది ఒక పిల్లర్ కూలిపోయినా మోర్ దాన్ 300 ఇంట్లో ఒక పిల్లర్ కూలిపోయినా 10 కూలిపోయినా ఒకటే. ఇప్పుడు ఈ బిల్డింగే ఉంది, ఈ రూమ్ ఉంది, ఆ మూలకేదో కొద్దిగా ఇబ్బంది అయింది అనుకోండి, ఈ బిల్డింగ్ కూలిపోయిందన్నమాట. మేము శ్రీరామ్ సాగర్ కట్టి ఇన్ని సంవత్సరాలైంది, నాగార్జున సాగర్ కట్టి ఇన్ని సంవత్సరాలైంది, శ్రీశైలం కట్టి ఇన్ని సంవత్సరాలైంది, మేడిగడ్డ కట్టిన 3 ఏళ్లకి ఎందుకు కూలింది అనే మాట మాట్లాడడం అనేది సరైన పిల్లర్ 3 పియర్స్ డ్యామేజ్ అయినాయి, కుంగుబాటు జరిగింది. మిగతా ప్రాజెక్టులు ఎందుకు? ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేరకు అక్కడ ఉన్న నిర్మాణ బాధ్యతలు చూసిన వాళ్ళలో ఏమైనా లోపం ఉండి ఉంటే, అనుసరించిన పద్ధతిలో లోపం ఉండి ఉంటే, అక్కడ ఏమైనా ఎక్కువ డిశ్చార్జ్ వచ్చి ఉండి దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండకపోతే, దేర్ మస్ట్ బి సమ్ ఎగ్జిక్యూషనల్ ల్యాప్సెస్ ఉంటే అయింది జరిగి ఉండొచ్చు. జరగలేదు. కాంగ్రెస్ హయాంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టాం. నాగార్జున సాగర్ అప్పుడు 410 టీఎంసీలు, 312 టీఎంసీలు, జరిగిన లోపాల సాగర్ 111 టీఎంసీలు, ఇన్ని ప్రాజెక్టులు కట్టినా మా దగ్గర చిన్న ఇష్యూ కూడా జరగలేదు కదా. ప్రభుత్వాలు ఇది ఓన్లీ 10 టీఎంసీల ప్రాజెక్టు మేడిగడ్డ, దానిలో కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు. ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ వస్తుందో. నేనేమంటున్నా, ఈ ప్రాజెక్ట్ కే పరిమితమై మాట్లాడితే అది ఆత్మహీనంగా మాడుతున్నారని నా ఉద్దేశం. ఆ 3 పేర్ల గురించి మాడుతున్నారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఒకరు మాట్లాడతారు, ముఖ్యమంత్రి స్థాయిలో కూలిపోయిందని మాట్లాడతారు. నేను ఇప్పటికి చెప్పిన అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, రిజర్వాయర్లు ఉన్నాయి, టన్నెల్స్ ఉన్నాయి, పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ ఉన్నాయి, ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి. ఎక్కడైనా గానీ నదుల వెంబడి ఉన్నటువంటి నదుల వెంబడి ఉన్నటువంటి పంప వాటర్ సబ్మర్జెన్స్ కావడం అనేది హిస్టారికల్లీ అవుతుంది. అది ఎంత పెద్ద మీరు రిటైనింగ్ వాల్స్ కట్టినా ఏం చేసినా కొన్నిసార్లు అవుతుంది. వరల్డ్ లో ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకొని పనిచేస్తారు. ఎందుకంటే ఆ పంప వజస్సు అక్కడ ఉండాల్సినవి అక్కడ. కాబట్టి ఏదో కొత్తగా జరుగుతున్నట్లు నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇంత పెద్ద లక్ష్యంతో కట్టినటువంటి ఒక ప్రాజెక్టుకు సంబంధించి మీరు దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఒక దగ్గర జరిగినటువంటి ఒక చిన్న లోపాన్ని సవరించకుండా దాన్నే పదే చెప్పి మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిని దుర్వినియోగపరచడం లేకపోతే నిర్వీర్యం చేయడం కాదా? ఇవాళ కేసీఆర్ గారిని మీరు కొత్తగా పిలిచి, సరే మేము కేసీఆర్ ను కమిషన్ ముందుకు పిలిచాము అన్న ఒక స్టాటిస్టిక్ ప్లేజర్ మీరు తీసుకుంటూ ఉండొచ్చు రేపు పొద్దున. కానీ ఏమంటారు? కేసీఆర్ పిలవకపోతే ఎవరిని పిలవాలి? నేనేమన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ అదే చెప్తున్నాను ఆ వాదన. మీరు ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈఎన్సీల నుంచి మొదలుపెట్టి, డ్రాయింగ్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి, అసిస్టెంట్ ఇంజనీర్ వరకు కూడా తీసుకున్నారు కదా. వాట్ ఈస్ దేర్ టు లెర్న్ నౌ న్యూ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్? ఇట్ వాజ్ ఓన్లీ డెసిషన్ బై చీఫ్ మినిస్టర్. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా కూడా ఉన్నారు ఆయన. కొద్ది కాలం వారు ఉన్నారు, అంతకుముందు హరీష్ రావు గారు ఉన్నారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ ఎగ్జిక్యూషన్ లో చాలా మంది ఉంటారు. ఫర్సే ఇప్పుడు మనం మేడిగడ్డ ఇప్పుడు కింది స్థాయి నుంచి అందరు అధికారులను పిలిచి, ఇరిగేషన్ మినిస్టర్ కూడా కేసీఆర్ కాబట్టి కొద్ది కాలం అవును ఆ సమయంలో వాట్ ఈస్ దేర్ టు లెర్న్ న్యూ అంటున్నా. 2018 నవంబర్ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్ లేదండి. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. నేనేమంటున్నా అంటే, సో ఆ మినిస్టర్ గా పిలిచారు, తర్వాత చీఫ్ మినిస్టర్, అల్టిమేట్లీ చీఫ్ మినిస్టర్. ప్రతిసారి ఇప్పుడు అసెంబ్లీలో కూడా పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ కేసీఆర్ ఇచ్చారు. ఇంకా ఏ అంశాలు ఇప్పుడు అసెంబ్లీలో అధికారులు చేయరు కదా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చారంట. అప్పుడు అసెంబ్లీలో హరీష్ రావు ఉన్నా సరే చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. అవునండి, బీయింగ్ అ చీఫ్ మినిస్టర్
ఒక పెద్ద ప్రాజెక్ట్ మనం తీసుకుంటున్నప్పుడు, ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు వారికి ఉండే విచక్షణ దాన్ని నేనే అధికారులు రీడిజైన్ చేశానని చెప్పుకున్నారు కదా. రీడిజైన్ అంటే డెసిషన్ మేకింగ్. రీడిజైన్ అంటే బేసికల్ ఏంటి, అప్పుడు ఉన్నటువంటి ఒక రిపోర్ట్స్ ప్రకారము సిడబ్ల్యూసి ఏం చెప్పింది మనకి, ప్రాణహిత మీద వచ్చేటువంటి ఒక నీటి లభ్యత మీకు సరిగ్గా లేదు, మీరు అనుకున్నట్టు ఆ 240 టీఎంసీలో లేకపోతే అవి అక్కడ కుదరదు, వాటిని మీరు వాడుకోలేరు, కాబట్టి దాన్ని పునరాలోచించమని చెప్పారు. రిజర్వాయర్ల యొక్క ఏమంటారు స్టోరేజ్ కెపాసిటీని కూడా పునరాలోచించుకోమని చెప్పారు. ఇవన్నీ చెప్పినప్పుడు అందుకు తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క అభ్యంతరాలు, ముంపు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎఫ్ఆర్ఎల్ అంటే ఏమంటారు మన ఫారెస్ట్ రిజర్వాయర్ లెవెల్ ఏదైతే ఉందో మన దగ్గర ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ని దాన్ని తగ్గించుకొని మేడిగడ్డ దగ్గర కట్టినప్పుడు ఈ 3 బ్యారేజ్లు ఈ మొత్తం ఓవరాల్ వ్యవస్థ అనేది నిర్మించారు. ఓన్లీ టు ఎన్ష్యూర్ దట్ ఈ 36 lakh ఎకర్స్ ఏదైతే ఆయకట్టు ఉందో దానికోసం దాన్ని 18 lakhs న్యూ, 18 lakhs ప్లస్ స్టెబిలైజేషన్. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ ని పట్టుకొని ఇప్పుడు ఎందుకు మార్చారు గురించి మాట్లాడుతున్నారు. హూ హస్ టు సర్టిఫై ఇట్ ఇస్ నాట్ వయబుల్? 50,000 మహేష్ కుమార్ గౌడ్ ఖర్చు చేస్తారా? అవుతే రేవంత్ రెడ్డి చేస్తాడా? వయబుల్ కావాలి. మీతో కలిసి అవును, కోదండ రామ్ గారు, ఉద్యమ సమయంలో అవును కోదండ రామ్ గారికి ఉన్నటువంటి నేను ఏమంటాను అంటే మనం చాలా అంటే అట్లయితే మరి మీరు కోదండ రామ్ అన్నారు, జయప్రకాష్ నారాయణ అన్నారు, చాలా మంది. నేనేమన్నా వాట్ డూ మీన్ బై వయబిలిటీ అంటున్నా నేను. ఇవాళ ప్రాజెక్ట్ కట్టి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇప్పటి నుంచి ఒక 100-150 సంవత్సరాలకి ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే 1 ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం 4,350 కోట్లకి టెండర్లు పిలిచినాడు. ఏది నారాయణపేట కొడంగల్. ఈ ప్రాజెక్ట్ వాళ్ళు సరిగ్గా చేయలేకపోతే బై నెక్స్ట్ ఇయర్ ఆటోమేటికల్లీ ఎస్కలేషన్ అవుతుంది ప్రాజెక్ట్ కాస్ట్. బై ద టైమ్ ఆఫ్ కంప్లీషన్ ఓవరాల్ గా ఎస్కలేషన్ ఆఫ్ ప్రైస్ కానటువంటి ప్రాజెక్ట్ ఉండదు. కాబట్టి కాస్ట్ అనేది ఇవాళ పెట్టిన దాన్ని మనం చూద్దామా, లేకపోతే దీని చుట్టూ డెవలప్ అయినటువంటి ఎకోసిస్టమ్ రైట్ ఫ్రమ్ అగ్రి ప్రొడ్యూస్ నుంచి మొదలుపెట్టి మిగతా ఆదాయాల వరకు కొన్ని ఒక 150 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో దాని యొక్క కాస్ట్ని చూస్తారా? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ వయబిలిటీ అంటే ఈజ్ దేర్ ఎనీ ప్రెడిక్టెడ్ ఆర్ సర్టిఫైడ్ మోడల్ బై ది గవర్నమెంట్స్ దట్ ప్రాజెక్ట్ పవర్ చార్జెస్ కూడా పెరుగుతాయి కదా అంటారు. అవును సార్, పవర్ చార్జెస్ పెరిగినప్పుడు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరిగింది అనుకోండి, అగ్రి అలైడ్ ఇండస్ట్రీస్ లో వచ్చేటువంటి ప్రొడక్షన్ వచ్చింది అనుకోండి, తర్వాత డ్రింకింగ్ వాటర్ అనుకోండి, ఇవన్నీ పర్పసెస్ ని సార్ట్అవుట్ చేయడం కోసము దప్పికైనప్పుడు బావి తవ్వలేం కదా, దప్పికైనప్పుడు చెరువు తవ్వలేం కదా. రాబోయే రోజుల్లో ఉండే నీడ్స్ కోసం కూడా ఇవాళ ప్రాజెక్ట్ ని మనం కట్టుకుంటే దాని గురించి వయబిలిటీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు? దేర్ ఆర్ ఎ సిచ్యువేషన్ వేర్ మనము పవర్ షార్టేజెస్ ఉన్నప్పుడు సోలార్ ప్రాజెక్ట్స్ ని పెట్టాలనుకున్నప్పుడు ఇనిషియల్ డేస్ లో 16 రూపాయలు యూనిట్ ఖర్చు అవుతా ఉండే. ఆ రోజులలో మాట్లాడారు చాలా మంది కేంద్ర మంత్రులు, వాళ్ళు 16 రూపాయలు కాదు, అవసరమైతే 20 రూపాయలు అయితే కూడా ప్రజలకు మనం ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వాలి కదా, ప్రభుత్వాల యొక్క లక్ష్యం కదా బేసిక్ కమ్యూనిటీస్ ఇవ్వాలనేది. కాబట్టి ఇవాళ రోజున జరిగినటువంటి ఖర్చు కాదు, దిస్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఐఎమ్ సేయింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్న రోజులు, మరి ఆ రోజు ఒక 20 సంవత్సరాల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సినటువంటి నేపథ్యం వచ్చిందనుకోండి, ఆ రోజు ఎన్ని లక్షల కోట్లు కావాల్సి ఉండే. కాబట్టి ఇవాళ కట్టారు, ఇవాళ ఒక నిర్మాణ ఖర్చు అయింది, ఆ తర్వాత మీకు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది, ఆ తర్వాత విద్యుత్ ఖర్చు వస్తుంది, ఆ తర్వాత మనం వస్తున్నటువంటి అగ్రి ప్రొడ్యూస్ ఇవన్నింటిని చూస్తే ఎండ్ ఆఫ్ ది డే రైతులకు, హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు, ఇండస్ట్రియల్ నీడ్స్ కి నీళ్లు, ఓవరాల్ మొత్తంగా ఒక 240 టీఎంసీల నీళ్లని గోదావరిలో గతంలో వృధాగా పోతున్నటువంటి నీళ్లను వాడుకునే లక్ష్యం గొప్పదా, లేకపోతే పొద్దున్న లేస్తే దీని మీద రాజకీయ విమర్శలు చేసేటువంటి ఒక వ్యవహారం గొప్పదా అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి, చర్చించుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారిని దట్ ఈస్ అప్ టు వారు మాజీ ముఖ్యమంత్రి, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక చెప్పేస్తే అయిపోతుంది. పొలిటికల్ మోటివ్ ఇస్ వెరీ క్లియర్. కమిషన్ ముందు అటెండ్ అయ్యి మొత్తం కుల్లా చెప్పేస్తే నేనేమంటున్నా అంటే అది మీ ఉద్దేశము. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము కేసీఆర్ గారిని బదనాం చేయటము, ఈ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అని ప్రూవ్ చేయడము, దీని కాస్ట్ ఎఫెక్టివ్నెస్ లేదని చెప్పడము, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం. వాళ్ళ మోటివ్ మీకు అర్థమైనప్పుడు అది అటెండ్ కావాలన్నా అటెండ్ కావద్దా, అది జ్యుడిషియల్ కమిషన్ కాబట్టి వాళ్ళకున్నటువంటి పరిధులేంటి, ఎవరినైతే సమన్ చేస్తారో వాళ్ళకున్న హక్కులేంది, ఇవన్నిటినీ పూర్తి స్థాయిలో ఒకసారి మదింపు చేసిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, అధ్యక్షులు వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. గతంలో మీరు చూసినారు, ఇదే విద్యుత్ కమిషన్ ఉన్నప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారు పరిధి దాటి వాళ్ళు వ్యాఖ్యానాలు చేసినప్పుడు, కమిషన్ లక్ష్యాలని, కమిషన్ ఉద్దేశాలని పరిధి దాటి మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీరు చూసినారు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళేదో ఒక నోటీస్ పంపించినంత మాత్రాన అవతల వాళ్ళు దోషులని లేకపోతే తప్పు చేసినారని చెప్పి కాదు, నోటీసులు పంపించినందుకు కొంతమంది చంకలు గుర్తుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు.
ఇప్పుడు బాధ్యత గలటువంటి చీఫ్ మినిస్టర్ గా హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఇనఫ్ దట్ డే. మరి మీరెందుకు నోటీసులు పంపిస్తే మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించడానంటే మీ యొక్క ఉద్దేశం అనేది తప్పుడు ఉద్దేశమైనప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేది కేసీఆర్ ను ఈ వంశంలో ఏదో రకంగా దోషిగా చూపించే ప్రయత్నం అని అనుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించకుండా ఉండుంటాం? ఇప్పుడు అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో. అంటే ఇప్పుడు కమిషన్ అయితే సుప్రీంకోర్టు జస్టిస్ కేసు అండి, సుప్రీంకోర్టు కాంగ్రెస్ చెప్పినట్టే మరొకలా ఉండొచ్చు. ఈ తర్వాత ప్రాజెక్ట్ ఎస్కలేషన్ కాస్ట్ గురించి మాట్లాడతారు. నేను చెప్తా ఉన్నాను కదా, గతంలోనే కాదు, గతంలో ఏ ప్రాజెక్ట్ అయినా కానీ నాగార్జున సాగర్ నుంచి మొదలుపెట్టి శ్రీరామ్ సాగర్ వరకు మొదలుపెట్టి జూరాల వరకు, ఇంతకుముందు మహేష్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు, ఇంత మేరకు ఖర్చు పెరిగినటువంటి ప్రైస్ ఎస్కలేట్ అయినటువంటి ప్రాజెక్ట్ లేదని. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నాగార్జున సాగర్ 1954లో ఆలోచించిన మొదలుపెట్టి అది కంప్లీట్ అయ్యే వరకు 970% దాని యొక్క ఓవరాల్ ఎస్టిమేట్ పెరిగింది. శ్రీరామ్ సాగర్ దగ్గర దగ్గర 10,000% పెరిగింది. జూరాల 2,592% దాని యొక్క ఖర్చు అంచనా పెరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి యొక్క నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు, ఐఎమ్ టెలింగ్ యూ, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత కొత్త SSR లో దాని రేట్లు పెరుగుతాయి. నేనేమంటున్నా అంటే ఊరికే ఉద్దేశపూర్వకంగా ఓ ప్రాజెక్టు మొత్తాన్ని ప్రజల యొక్క ధనంతో తెలంగాణ ఆస్తిగా సృష్టించిన దాన్ని బదనాం చేసే ప్రయత్నం చేయటము, నిర్వీర్యం చేయటము, దాన్ని వాడుకునే ప్రయత్నం చేయకపోవడం అనేది చాలా తప్పు. కాంగ్రెస్ వాళ్ళ యొక్క పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. సో మొత్తానికి స్పందన, మనం 3 పార్టీల వెర్షన్ విన్నాం. బీజేపీ ఈటల రాజేందర్ ఏమో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, ఎందుకంటే నేను ఆ సమయంలో బీఆర్ఎస్లో ఉన్నాను, ఆర్థిక మంత్రిగా తనకు ఎటువంటి సంబంధం లేదు, బడ్జెట్ సంబంధించి ఏదైతే బడ్జెట్లో పెట్టారో ఆ నిధులను ఇచ్చే బాధ్యత ఆర్థిక శాఖది, డిజైన్స్కు ఆర్థిక శాఖకు సంబంధం లేదు, గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నా కాబట్టి బహుశా నాకు నోటీస్ ఇవ్వచ్చు, పార్టీలో చర్చించి నేను అటెండ్ కావాలా, అటెండ్ అయితే ఏం చెప్పాలనేది నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ అయితే క్లియర్గా ఇది వయబుల్ ప్రాజెక్ట్ కాదు, పూర్తిగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు మేము కడతాం, దీనిలో కరప్షన్ చాలా జరిగిందని ఆయన చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు కూడా వయబుల్ అన్నది ఇప్పుడు అప్పుడు కాదు, ఎస్టిమేషన్లు ఇప్పుడు ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఇదే ప్రాజెక్ట్ కడితే ఇంకా చాలా రేట్లు కాస్ట్ ఎస్టిమేషన్ జరుగుతుంది కాబట్టి ఒక ఆస్తి, ఒక సంపద క్రియేట్ చేయబడ్డది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డే కాదు, చాలా రిజర్వాయర్స్, చాలా పంప్ హౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది దీన్ని ఒక్క ఇష్యూను, ఒక చిన్న ఇష్యూను పట్టుకొని దీన్ని రేజ్ చేయడం కుదురుతారు. చూద్దాం, ఇంకా 15 రోజుల సమయం ఉంది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా కారా, కమిషన్ ఏం చెప్తుంది, పీసీ ఘోష్ కమిషన్ ఎందుకంటే ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పారు. ఇప్పటివరకు మనీ ట్రయల్ కానీ కరప్షన్ గురించి చర్చ జరగలేదు, కేవలం డిజైన్ కరెక్టా కాదా, ఆ కూలిపోవడానికి కారణం ఏంటి, అక్కడి వరకు మాత్రమే కమిషన్ ఉంది. కమిషన్ కాల పరిమితి కూడా మే 31 నుంచి ఇంకో 2 months అంటే జూలై 31 వరకు మాత్రమే ఉంది, మళ్ళీ లేదన్నది చూడాల్సింది.